హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రాతి ఉసిరికాయతో మంచి రెసిపీ అండి. అది ఆమల మురబ్బ అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనము ఎండలో ఎండబెట్టుకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని 1 ఇయర్ పాటు నిల్వ పెట్టుకోవచ్చు అన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందర ఉసిరికాయలు తీసుకోవాలి, వాటిని బాగా కడుక్కోవాలండి. కడుక్కొని బాగా తుడుచుకోవాలన్నమాట. ఇది చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. దీన్ని మనం కడుక్కున్న తర్వాత ఆవిరిలో ఉడికించుకోవాలండి. దీంట్లో వేసుకొని మనం రైస్ కుక్కర్లో కానీ లేకపోతే విడిగా కానీ ఉడకపెట్టుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం రైస్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఇది పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉడికిద్ది అనమాట. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనం ఒకటి తీసుకొని ఇట్లాగా నొక్కినట్లయితే మనకి కొంచెం చూడండి, ఇలా నొక్కినట్లయితే మనకు అలా వచ్చేస్తుంది అనమాట. కానీ ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వచ్చినప్పుడు అట్లా తీసేసి గింజలు తీసేసేయాలి. తీసేసి అన్ని మొత్తం గింజలు తీసేసి ఒక ప్లేట్లోకి మొత్తం తీసి పెట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఉడకపెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇవంతా తీసేసి మొత్తం గింజలన్నీ మొత్తం తీసేసి ఈ విధంగా ప్లేట్లోకి అన్ని ముక్కలు ముక్కలుగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా వీటిని మనం మిక్సీలో వేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్క వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనము ఉసిరికాయ పేస్ట్ వేసుకుంటామో అదే కప్పుతో సమానంగా షుగర్ తీసుకోవాలండి. ఇదిగోండి షుగర్ తీసుకున్నాము. షుగర్ తీసుకొని రెండు కలిపి బాండీలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ రెండు కలిసి బాండీలో వేసేసుకోవాలి. అది పాన్లో కానీ దేంట్లోనే ఈ విధంగా మొత్తం వేసేసుకొని మనము కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం కలపాలి, దగ్గరుండి కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట, ఎటు వెళ్ళకోకుండా. ఈ విధంగా కలుపుకోవటం వల్ల పంచదార అది కలిసిపోయి మనకి పాకంలాగా తయారయ్యి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉసిరికాయని రాతి ఉసిరికాయని అమృత ఫలం అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఇలా కలుపుకుంటాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండటం వలన మనకు సాల్ట్ కూడా కలుస్తుంది అన్నమాట. రోజువారీ ఆహారంలో ఉసిరికాయను చేర్చుకోవటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి మనకు మంచిగా ఉండలు లేకుండా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ ఉసిరికాయ మనం ఇలా కలుపుతూ ఉన్నాం కదా, కలుపుతున్నప్పుడు కొద్దిగా దగ్గరికి వస్తూ ఉంటుందండి. అయినా సరే కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఉంది కదా కార్న్ఫ్లోర్, ఇది అందులో పోయాలన్నమాట. అందులో పోసి మనం కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల మనకు జెల్లీ లాగా వస్తుంది అనమాట. ఇవ్వండి ఈ కార్న్ఫ్లోర్ ఇలా వేసుకోవాలి. వేసుకొని దాని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలండి. దగ్గర చూసుకోవాలి. ఇలా లైట్ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని మనకు కొంచెంగా దగ్గర పడతా ఉంటుంది అనమాట. అప్పుడు ఒక 3 నిమ్మకాయలండి రసం తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షిస్తుంది అన్నమాట. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడంలో సహాయపడుతుందండి. ఇది మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. గ్యాస్ మరియు ఎసిడిటీని నివారిస్తుంది. ఇది ఈ విధంగా తిప్పుతానే ఉండాలండి. సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా, అందుకని మనకి కొంచెం దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి. 3-4 స్పూన్స్ దాకా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్, హైలో పెట్టుకోవద్దు. ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్గా చక్కగా వస్తుంది.
కాస్త ఓపికగా నుంచొని చేసుకోవాలన్నమాట. ఇది సంవత్సరం పాటు కదా మంచిగా ఉండాలి అంటే మనం చాలా ఓపికగా చేసుకోవాలి. ఇది అయిపోయిందండి, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒక బౌల్కి నెయ్యి రాసేసుకొని అది పెట్టుకొని, ఇప్పుడు మనకి దగ్గర పడిపోయింది కదా, కొంచెం మనకు దగ్గర పడి గమ్మీగా ఉంటున్నప్పుడు, చిక్కగా ఉన్నప్పుడు గట్టిగా అలా వస్తుందండి. అప్పుడు మనం తీసేయాలి. ఇలా మనం పట్టుకుంటే మనకు ఉండ టైప్లో రావాలన్నమాట. ఆ విధంగా ఇదంతా తీసేసుకొని సమానం చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఆరిపోవాలండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత సైడ్స్ అంతా చూసారా గట్టిగా అయిపోయింది ఆరిపోగానే. ఈ విధంగా అయినాక మనం సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నాలుగు పక్కల చక్కగా నీట్గా కట్ చేసుకుంటే అప్పుడు మనకి చక్కగా వచ్చిందండి. లేదంటే ముక్కలుగా పాడైపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకొని ప్లేట్లకు బార్లు ఇచ్చి మనం ఇలా సమానంగా కొద్దిగా టచ్ చేసినట్టయితే మనకు పూర్తిగా చక్కగా వచ్చేస్తుంది. ఫస్ట్ నెయ్యి అది రాసుకున్నాం కదా, చక్కగా వస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసి తీయాలండి. పైన తీసినట్టయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కదా, చాలా చాలా బాగా వచ్చింది. వీటిని మనం ముక్కలు కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా డైమండ్ షేప్లో కానీ వేరే మన ఇష్టం అనమాట. ఏ రకంగా కట్ చేయాలనుకుంటే ఆ రకంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పక్కల కట్ చేసేసుకొని ముక్కలు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటే నోరు చూడండి ఇలా మెత్తగా ఈ విధంగా ఉంటుంది అనమాట. వీటిని మనము ఒక్కొక్క పీసెస్ పంచదార షుగర్ పౌడర్ అండి, పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పౌడర్ ఒక్కొక్కటి వేరే ప్లేట్లకు పెట్టుకోవాలన్నమాట. వేరే ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా షుగర్ పౌడర్లో డిప్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగుందో. అంతేనండి, చాలా ఈజీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. రోజుకోటి తిన్నట్టయితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఆరోగ్యం అనమాట. అంత బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని మనం దేంట్లోనన్నా సీసాలో కానీ వేరే దాంట్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 year దాకా ఉంటుంది అనమాట. ఎప్పుడు పాడవగా చూడండి. ఇలాగా వేరే చూసారా ఎంత బాగుందో. చూస్తుంటే చాలా చాలా బాగుంది కదా. ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఇదే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.